హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు కదా. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ట్యాగ్స్ కరెక్ట్ చేసాం, డిస్క్రిప్షన్ కరెక్ట్ చేసాం, టైటిల్ తర్వాత thumbnail ఇవి కరెక్ట్ చేసాం, కానీ ఛానల్ డౌట్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఎస్ఈఓ అంటారు. ఎస్ఈఓ అర్థం ఏంటంటే, ఎస్ఈఓ చూడండి మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, టైటిల్ thumbnail డిస్క్రిప్షన్ కరెక్ట్ గా అయితే ఉన్నాయని మనకి డౌట్ అయితే ఉంటుంది. చూడండి, మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి డౌట్ ఉంటుంది, మనం వీడియోస్ కరెక్ట్ టైటిల్ thumbnail తర్వాత డిస్క్రిప్షన్ కరెక్ట్ చేసామని మనకు డౌట్ ఉంటుంది. ఒకవేళ మీకు చాలా మంది అయితే ఏమైతే మిస్టేక్ చేస్తారంటే, చాలా వీడియోస్ చూస్తుంటాను, కొత్తగా అయితే క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ అంటే ఒక 2 వీడియోల తర్వాత 3 వీడియోలు అప్లోడ్ చేసి ఈ విధంగా అయితే వాళ్ళకి అప్లోడ్ చేసిన తర్వాత ఇక వ్యూస్ అయితే రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు thumbnail యాడ్ చేస్తారు. thumbnail హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ thumbnail వేసారు, కానీ కింద ఏమేశారు, యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయడం, ఈ విధంగా అంటే డిఫరెంట్ కంటే కన్ఫ్యూజ్గా, తర్వాత ఏ విధంగా మిస్టేక్గా ఈ విధంగా ఏం చేస్తారంటే, వాళ్ళు thumbnail టైటిల్కి సంబంధం లేకుండా వాళ్ళు అయితే అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా చూడండి, మీరు మిస్టేక్ అయితే చేయకండి. మిస్టేక్ చేస్తే ఏమైతే మనకైతే చాలా అయితే వీడియోకి అయితే చాలా అయితే ప్రాబ్లం అయితే పడుతుంది. మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. చూడండి, మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ గా ర్యాంక్ ఉండే టైటిల్ అయితే ట్యాగ్స్ తర్వాత టైటిల్స్ తర్వాత మనకి ఈ విధంగా thumbnail తర్వాత డిస్క్రిప్షన్ మనకి ర్యాంక్ కొట్టింటే చూడండి, ఆ ట్యాగ్స్ ఆ టైటిల్స్ అయితే మనం అయితే యూజ్ చేస్తే మన వీడియో కూడా మనకి 100% అయితే వ్యూస్ అయితే వస్తుంది. సివోలో చూసినట్టుంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇదైతే యూజ్ అయితే చేసేది. యూట్యూబ్ లో ర్యాంక్ అయితే కొట్టుంటారు చూడండి, వాళ్ళ ట్యాగ్స్ ఈ విధంగా కాపీ కొట్టి వాళ్ళు ఈ విధంగా వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా చూడండి, మీకు ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఎస్ఈఓ గురించి ఏ విధంగా మీరు కూడా టైటిల్ తర్వాత ఏ విధంగా డిస్క్రిప్షన్ ర్యాంక్ కొట్టింటే చూడండి, వేరే యూట్యూబర్స్ ఎవరైనా సరే క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళ ట్యాగ్స్ మనం సేమ్ అంటే సేమ్ టు సేమ్ అయితే మనము డిఫరెంట్ గా ఏ విధంగా మనం వీడియోకి అయితే యాడ్ చేసి ర్యాంక్ అయితే కొట్టాలి. మీకు ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై స్క్రీన్ రికార్డ్ మాత్రమే చూపిస్తాను, ఫేస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసాను అయితే కాదు. మీకు ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా మనకి ఎస్ఈఓ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఏమైతే చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకి వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే మనకి ఇక్కడ ఏదైనా వీడియో లాస్ట్ వీడియో అయితే నేను చూస్తాను చూడండి, లాస్ట్ వీడియో నాకు వ్యూస్ రాకుండా వీడియో అయితే ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లాస్ట్ వీడియో చూసినట్లుంటే మనకి ఈ వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ చూడండి, రికార్డింగ్ క్లీన్ అండ్ స్కిప్ట్ అండ్ ఆడియో అండ్ యూట్యూబ్ వీడియో వితౌట్ అంటే చూడండి, ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేస్తాను. ఈ వీడియోని ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోని క్లిక్ చేస్తాను. ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నా thumbnail చూడండి, నా thumbnail ఏ విధంగా అంటే ఈ thumbnail చూస్తే ఎవరు కూడా క్లిక్ చేయరు ఈ వీడియోని, ఇంప్రెషన్ కూడా చూడండి, ఇంప్రెషన్ చూడండి, నేను ఆల్రెడీ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంతైతే వ్యూస్ ఉందంటే 58 వ్యూస్ అయితే వచ్చింది. తర్వాత చూడండి, వాచ్ టైం లేదు. తర్వాత చూడండి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ లేరు. తర్వాత చూడండి, ఆడియన్స్ రియాక్షన్ చూసినట్టుంటే ఆడియన్స్ రియాక్షన్ లేదు. తర్వాత చూడండి, రీచ్ క్లిక్ చేసినట్లుంటే ఇంప్రెషన్ అయితే ఉంది, కానీ ఇంప్రెషన్ చూడండి, ఇంప్రెషన్ తగ్గట్టు ఆడియన్స్ లేరు, చూసేవాళ్ళు లేదు. తర్వాత వ్యూస్ చూడండి, ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ చూసినట్లుంటే మనకి ఇక్కడ ఏది లేదు అసలు. చూడండి, వ్యూస్ తర్వాత ఏది లేదు. ఇక్కడ ఆడియన్స్ క్లిక్ చేస్తే ఆడియన్స్ లో కూడా వ్యూస్ లేదు, మనకి ఇక్కడ 0 అని చూపిస్తాను చూడండి. ఇక్కడ తర్వాత చూడండి, మనకి ఇదే వీడియోని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, టైటిల్ చాలా మందికి అయితే చూడండి ఇక్కడ మిస్టేక్ గా ఉంది. తర్వాత చాలా మందికి చదవడానికి మిస్టేక్ గా ఉంటుంది. రికార్డ్ క్లియరా అని చాలా మంది అయితే మిస్టేక్ అవుతుంటారు. ఏది ఇది వీడియో ఎలా ఉంది, ఇక్కడ ఎలా క్లిక్ చేయాలి, ఎలా అర్థం కాదు చాలా మందికి అయితే. ఇక్కడ మనకి ఫోటోస్ ఇచ్చినా కానీ చాలా మందికి అర్థం కాదు, అంటే క్లియర్ గా లేదు, తెలుగులో కూడా లేదు, ఇక్కడ మరి ఇంగ్లీష్లో ఇచ్చారు, ఎవరు చూడరు. ఇక్కడ చూడండి, మనకి డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా కంప్లీట్గా కరెక్ట్ క్లియర్ చేసే రాదు. చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకి ఏ విధంగా లింక్ ఇవ్వాలి, ఏ విధంగా చూడండి, ఏ విధంగా పూర్తిగా అయితే చూడండి, నాకు ఏ విధంగా యాడ్ చేయాలి డిస్క్రిప్షన్ కరెక్ట్గా అయితే నాకు రాలేదు చూడండి. ఇక తర్వాత చూసినట్టుంటే మనకి ఇక్కడ ఆడియన్స్ ఆడియన్స్ ఏది సెలెక్ట్ చేయాలి, ఆడియన్స్ కూడా సెలెక్ట్ చేయలేదు. తర్వాత చూసినట్టుంటే మనకి ఇక్కడ ట్యాగ్స్ కూడా కరెక్ట్గా వెళ్ళలేదు. తర్వాత చూసినట్టుంటే ఈ వీడియోనే మీరు చూసినట్టుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాపులర్ వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పాపులర్ వీడియో చూసినట్టుంటే బిఫోర్ వీడియో చూసారు కదా, బిఫోర్ వీడియో చూడండి, ఆఫ్టర్ వీడియో చూడండి. ఇక్కడ ఆఫ్టర్ వీడియో చూసినట్టుంటే మనకి చూడండి ఎంత క్వాలిటీగా, అంటే చూడడానికి మైక్ లేకుండా హెచ్డి క్వాలిటీలో ఆడియో ఎలా రికార్డ్ చేయడం నేర్చుకోవచ్చు. చూడండి, ఇంక్రీజ్ ఇప్పుడు ఎంతైతే వ్యూస్ ఉంది చూడండి, ఇక్కడ 4.8. తర్వాత వాచ్ టైం చూడండి. తర్వాత చూడండి, ఈ విధంగా ఆడియన్స్ రియాక్షన్ చూడండి. ఇక్కడ మనకి రీచ్ ఉంటే మనకి 84 ఇంప్రెషన్ అయితే ఉంది చూడండి. మనకి ఇక్కడ ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా అయితే తెచ్చుకోవాలి. ఈ విధంగా ఇంప్రెషన్ అయితే మీరు కూడా తీసుకోవాలి. వీడియో కాదు, ఏ విధంగా అంటే ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే మనకి ఇక్కడ కేటగిరీ అయితే దీని అయితే క్లిక్ చేయండి. కేటగిరీ క్లిక్ చేసినట్లయితే ట్రెండింగ్ టాపిక్కి క్లిక్ చేయండి. ట్రెండింగ్ టాపిక్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదో ఒక వీడియో అయితే ఉందనుకోండి, లేదంటే చూడండి ఇక్కడ మనకి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ మనకి thumbnail ఎలా చేయడం చూడండి, thumbnail కైసే పని, దీన్ని క్లిక్ చేసిన చాలు. దీన్ని క్లిక్ చేస్తే చాలు. మనకి ఇక్కడ తెలుగులో కావాలంటే తెలుగులో యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగులో కూడా దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు thumbnail లో చాలా అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ
మనకి ఏదైతే thumbnails అయితే ఉన్నాయో ఇక్కడ మీరు ఏం చేయాలంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఈ ర్యాంక్ అయితే కొడుతున్నాయి చూడండి, ఈ టైటిల్స్ అయితే ర్యాంక్ అయితే కొడుతున్నాయి. మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి ఈయన వీడియోస్ అయితే క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ స్టాప్ అయితే చేసేయండి. స్టాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చూడండి టైటిల్స్ చూసినట్టు ర్యాంక్ కొడుతుంది. హౌ టు మేక్ thumbnail ఫర్ యూట్యూబ్ వీడియో ఇన్ తెలుగు 2022 అంటే చూడడానికి యూనిక్ గా ఉంది. సెర్చ్ చేసినాక ఉంది ర్యాంక్ లో అయితే చూడండి, యూనిక్ గా చదవడానికి బాగుంది. చూడండి హ్యాష్ ట్యాగ్ చూడండి పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే మనకి టైటిల్స్ కీబోర్డ్స్ చూడండి పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి మనకి ఈ విధంగా. చూడండి ఇక్కడ లింక్స్ కరెక్ట్గా, తర్వాత చూడండి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇన్ని ఉండాలి కరెక్ట్గా అయితే మన వీడియోకి కూడా. మనం ఏం చేయాలంటే సింపుల్గా అయితే ఏం చేస్తామంటే ఈ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఈ షేర్ బటన్ కాపీ చేసుకోండి. షేర్ బటన్ కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆల్ టూల్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది ఏం చేస్తారంటే సింపుల్గా ఎంటర్ దీన్ని క్లిక్ చేయండి. దీని ఏం చేస్తారంటే వీడియో లింక్ కాపీ చేసుకున్నాక దీని అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే గో అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే వచ్చేసాయి. చూడండి ఇక్కడ మనకి టైటిల్స్, తర్వాత చూసినట్లుంటే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా క్లిక్ చేసినట్లు మోర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కాపీ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఈ కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసుకొని మీ వీడియో కూడా యాడ్ చేసుకోండి. చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి, మీ వీడియో కూడా యాడ్ చేసుకోండి సేమ్. మరి వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేసుకోకండి. మరి సింపుల్గా అయితే ఏం చేస్తారంటే వాళ్ళు హౌ టు మేక్ కీబోర్డ్స్ అని యాడ్ చేసుకోండి. మరి కీబోర్డ్స్ మాత్రమే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ కీబోర్డ్సే మీరు ట్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ట్యాగ్స్ అంటే తెలుసు కదా, ట్యాగ్స్ అయితే ఎక్కడ ఉంటాయంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ట్యాగ్స్ అంటే ఎక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ ట్యాగ్స్ అయితే ఎక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ వైట్ అప్లికేషన్లో మన వీడియోలో ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ క్లిక్ చేసినట్లుంటే తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మోర్ ఆప్షన్లో ఉంటాయి చూడండి కింద, ఇక్కడ వీడియో కింద ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేయాలంటే యాడ్ ట్యాగ్స్లో మనం ఏం చేయాలంటే యూజ్ చేసుకోవాలి. కీబోర్డ్ సేమ్ కాపీ చేసుకొని మనం ఇక్కడ కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే కీబోర్డ్ సేమ్ ఈ కీబోర్డ్స్ అయితే ఏం చేస్తారంటే సింగిల్గా అయితే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా కాపీ చేసుకొని మీరు నోట్స్లో అయితే యాడ్ చేసుకోండి. నోట్స్ యాడ్ చేసుకొని సింపుల్గా ఒకటి స్టెప్ బై స్టెప్ చూడండి సింగిల్గా అయితే కాపీ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్గా అయితే కాపీ చేసుకోవాలి. ఇక్కడ మనకి సింగిల్ కాపీ చేసుకొని మనం ట్యాగ్స్కి యాడ్ చేసుకోవాలి. తర్వాత డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఏమేమి ఉందంటే ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు. హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు సింపుల్గా అయితే మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. ఇక్కడ ఎలా ఉందో డిస్క్రిప్షన్లో ఫుల్కి అయితే ఏముందో కాపీ చేసుకొని మీరైతే వీడియోకి అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కీబోర్డ్స్ రైట్స్ నేను చెప్పాను కదా, కీబోర్డ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ట్యాగ్స్ కూడా మనం యాడ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్స్ తర్వాత కీబోర్డ్స్ లిస్ట్ అంటే మనకి ఏమైతే చెప్పాను కదా మీకు ఏ విధంగా అదర్స్ ట్యాగ్స్లో మనం ఇవన్నీ యూజ్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ సింగిల్గా ఇవన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత చూసినట్లయితే ఇవన్నీ కంప్లీట్గా అయిపోయింది. thumbnail అయితే మనం మంచిగా thumbnail అయితే వేయండి. ఫ్రెండ్స్ చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఏమైతే ఉన్నాయో మన టైటిల్స్. ఆ టైటిల్స్ మీరు ఏమైతే చేస్తారంటే సింపుల్గా హౌ టు మేక్ thumbnail క్రియేట్ అయితే ఉంది కదా, మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా అయితే మనం thumbnail ఎలా ఎడిట్ చేయాలని ఫస్ట్ వేయండి. తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేయండి. అప్పుడైతే మనకి డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత చూడడానికి మనకి చేంజెస్గా ఉంటుంది. ఈ విధంగా అంటే మీరు కీబోర్డ్స్ అంటే ఏంటంటే మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. మీకు సింగిల్గా అయితే మనం అయితే డిస్క్రిప్షన్ వీడియో ఏమైతే ఉంటాయో దాని గురించి అయితే మనం డిస్క్రిప్షన్లో వేయాలి. తర్వాత చూసినట్టుంటే ట్యాక్స్ అదర్ ట్యాక్స్లో ఏ విధంగా మీకు వేయాలి అది కూడా చూపించాలి. సింపుల్గా కాపీ చేసుకునేది స్టెప్ బై స్టెప్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే తర్వాత మనం thumbnail అయితే మంచిగా ఎడిట్ చేసుకోండి. thumbnail మీరు ఎడిట్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. thumbnail సింపుల్గా అయితే ఎడిట్ ఏ విధంగా చేస్తారో అది కూడా చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఉందో అది క్లిక్ చేసి మీరు thumbnail ఏ విధంగా 10 minutes అయితే నేర్చుకోవచ్చు. యాడ్ చేయాలి కరెక్ట్గా, టైటిల్స్ యాడ్ చేయాలి, కీబోర్డ్స్ తర్వాత ట్యాగ్స్ ఈ విధంగా 4 కంప్లీట్గా అయితే మనం అయితే చేయాలి. మనం కరెక్ట్గా అంటే మనం జనాలు సెర్చ్ చేసేలాగా మనకి యూనిక్ అయితే క్రియేట్ అయితే చేయండి. యూనిక్ అంటే మనం కొంచెం మార్చి అయితే పెట్టండి. సేమ్ ఎలా ఉందో అలా మాత్రం అయితే పెట్టకండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఆయన వీడియో ఆల్రెడీ టాప్లో ఉంది, మీ వీడియో ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆయన వీడియో ఏమైతే చేస్తారంటే టాప్ లో వచ్చేస్తుంది, మీ వీడియో అయితే లోగా వచ్చేస్తుంది. అంటే వేరే ఈ వీడియో చూసుకొని నేర్చుకోవచ్చు. ఈ విధంగా మనం ట్యాగ్స్ చేయాలి, ఈ విధంగా టైటిల్స్ చేయాలి, ఈ విధంగా thumbnail యాడ్ చేయాలి. మనం ఈ విధంగా డిఫరెంట్ గా మనం చేంజ్ చేసుకొని మనం అయితే వేయచ్చు. ప్రతి ఒక్కరు చేసేది ఇదే. పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్.